ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ మూవీస్. గైస్ ఈరోజైతే మనమైతే 'స్టార్' మూవీ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. వీడియో ఫుల్‌గా చూడండి. చాలా అంటే చాలా అయితే బావుంటుంది. ఈ మూవీ అయితే సూపర్ ఉంటుంది. వీడియో అయితే ఫుల్‌గా చూడండి. లెట్స్ గో టు వీడియో. ముందుగా అయితే వాళ్ళ హీరో వాళ్ళ తండ్రి అయితే హీరోకైతే గెటప్ అయితే వేశాడనమాట. వేసిన తర్వాత ఈ వేసేటప్పుడు హీరోకి మీసాలైతే కనపడవనమాట. అవి ఎతకడానికి వాళ్ళ నాన్నయితే గందరగోళంగా సామాన్లయితే కదిలిస్తాడు. అది విని అయితే హీరో వాళ్ళ మమ్మీ అయితే లేస్తుందనమాట. అప్పుడైతే ఈళ్ళందరూ అయితే కనిపెట్టడం అయితే స్టార్ట్ చేస్తారు. హీరో హీరో వాళ్ళ నాన్నయితే ఎతుకుతూ ఉంటాడనమాట. అప్పుడు హీరో వాళ్ళ మమ్మీ వచ్చేసి కాటుక పెట్టడానికైతే తీసుకెళ్ళి కాటుక పెడుతుంది. కానీ హీరో అయితే ఏడుస్తాడనమాట చిన్న పిల్లోడప్పుడు. కాబట్టి వాళ్ళ నాన్నయితే అతనికైతే ఒక మోటివేషన్ స్పీచ్ అయితే ఇస్తాడు. అది ఇచ్చిన తర్వాత అతనికి ఇంకా చేయాలని చెప్పి ఎంతో ఉత్సాహంగా అయితే వెళ్తాడు. ఎప్పుడైతే హీరో తండ్రి అయితే వెళ్తారనమాట. ఆ మీసాలు ఎక్కడ ఉండవు. హీరో వాళ్ళ అక్క దగ్గర అయితే ఉంటాయన్నమాట. వెళ్ళేటప్పుడైతే దారిలో అందరు హీరో అని అయితే హీరోని పొగుడుతూ ఉంటారు. స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత హీరో అయితే ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట. అక్కడైతే వాళ్ళ నాన్న అయితే కొంచెం వాళ్ళ నాన్నని చూసే కొంది ఆ హీరోకి అయితే మంచిగా స్పీచ్ అయితే ఇస్తాడు. మంచిగా డైలాగులు అయితే ఇస్తాడనమాట. ఇప్పుడైతే ఇప్పుడు హీరో కొంచెం పెద్దయిన తర్వాత టికెట్లయితే రజనీకాంత్ గారి టికెట్లయితే అమ్ముతూ ఉంటాడనమాట స్కూల్లో. వాళ్ళైతే ఒక అమ్మాయి అయితే కిస్ చేస్తే టికెట్లు ఇస్తానని చెప్పి అయితే చేస్తాడు. తర్వాత అయితే మాస్టర్ కూడా టికెట్లయితే తీసుకుంటాడు. తర్వాత ఒక మేడం వచ్చి రేపు టెస్ట్ ఉందని చెప్పి రేపు సెలవు ఎవరు పెట్టొద్దని చెప్తుంది. వీళ్ళైతే డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. అప్పుడు మేడం తర్వాత రోజు వచ్చిన తర్వాత అయితే హీరో అయితే పైకైతే లేడనమాట. అంతటితో ఆమెకి కోపం వచ్చి హీరోని అయితే పైకి లేపుతుంది. పీరియడ్ అంతా నిలబడమంటుంది. అప్పుడైతే ఒక పీరియడ్ అయితే నిలబడమంటుంది. అతనికి కోపం వస్తుంది. అంతలో అక్కడికి ఒక ప్యూన్ అయితే వచ్చి స్కూల్‌ని అయితే లీవ్ చేయమంటాడు. అప్పుడైతే హీరో వెనకాల అయితే అందరైతే వస్తారనమాట. అప్పుడు ఆ మేడం ఆశ్చర్యపోతుంది. హీరో వాళ్ళ తండ్రి అయితే థియేటర్ కాడే ఉంటాడు. తర్వాత అయితే రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. హీరో అయితే అక్కడే ఉంటాడు. వాళ్ళ నాన్నని అడుగుతుంటే గుడికెళ్ళాడని చెప్తారు. అప్పుడు ఒక ఫ్రెండ్ అయితే కలుస్తాడనమాట. వాళ్ళ మమ్మీ అయితే సామాన్లు అయితే బయటకేస్తుంది. ఎందుకంటే తక్కువ మార్కులు వచ్చాయని. ఆ తర్వాత ఇంజినీరింగ్ కాలేజ్‌లో అయితే చేర్పిస్తారు. అక్కడైతే వాళ్ళ నాన్న అయితే ఫోటోషూట్లు ప్రతిసారి చిన్నప్పటి నుంచి అయితే తీస్తారు. అప్పుడు బస్సులో వెళ్తుంటే ఇప్పుడైతే హీరోయిన్ ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట. హీరోయిన్‌ని చూసి అయితే హీరో ఫ్లాట్ అయితే అవుతాడనమాట. అప్పుడు హీరోయిన్ అయితే హీరో పక్కన అయితే కూర్చుంటుంది. ఇప్పుడైతే హీరోయిన్‌ని ఎవరో ర్యాగింగ్ చేస్తే వాళ్ళ అన్న తల అయితే పగలగొడతాడు. అప్పుడైతే వీళ్ళైతే ఇంటికెళ్ళేటప్పుడు ఇంకా హీరోయిన్ వెనకాలైతే హీరో అయితే వెళ్తాడనమాట. హీరోయిన్‌ని పడేయడానికైతే చూస్తాడు. కానీ ఆమె పడదనమాట. హీరోయిన్ అయితే హీరోనికైతే కొడుతుంది. అది ఎవరైనా చూసారా అని చెప్పి చూస్తాడు. తర్వాత అయితే చాలామంది కాలేజ్ గర్ల్స్ అమ్మాయిని తిడతారు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అబ్బాయి చాలా మంచోడని చెప్తారు. ఆ తర్వాత మేడం కూడా ఆఖరికైతే చెప్తుంది అతని కోసమే నేను కాలేజ్‌కి వస్తున్నానని. ఆమె ఇంటికి వచ్చే లోపల ఇంట్లో అయితే హీరో అయితే ఉంటాడనమాట. అది చూసి హీరోయిన్ అయితే షాక్ అయితే అవుతుంది. అవును ఎవరైనా ఉన్నారేమో అని చూసి డోర్లు అయితే వేస్తుందనమాట. అప్పుడైతే సారీ అయితే చెప్పమని అయితే అడుగుతాడు. ఆమె అయితే చెప్పదనమాట. ఆమె యాటిట్యూడ్ అయితే చూపిస్తుంది. ఎప్పుడైతే హీరోయిన్ అయితే చాలా అంటే చాలా టెన్షన్‌లో అయితే ఉంటుంది. వాళ్ళ డ్యాడీ అయితే పిలుస్తాడు. బయటికెళ్ళి లోపలికి వచ్చే లోపల హీరో అయితే పనుకో ఉంటాడు. అప్పుడైతే సారీ అడగమంటే ఆమె అయితే సారీ అయితే చెప్తుంది. అప్పుడు బయటికి వెళ్ళడానికి వీలు లేక వాళ్ళ ఇంట్లోనే పడుకోమంటుంది. అప్పుడు తెల్లవారు లేసే లోపల హీరో అయితే ఉండడు. కాలేజ్‌లో ఉంటాడు. కాలేజ్‌లోని వాళ్ళ నాన్న వచ్చి అమ్మకు బాలేదని చెప్పి తీసుకెళ్తాడు. అదంతా యాక్షన్ అయితే చేస్తాడనమాట. ఇక్కడ నుంచి అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఇక్కడైతే తర్వాత అయితే హీరోకి యాక్సిడెంట్ అవుతుంది. హీరోయిన్ వచ్చేసి ఇంటికెళ్తుంది చూడ్డానికి. తర్వాత సెకండ్ హీరోయిన్ అయితే ఉంటుంది. పార్ట్ 2 కోసం ఇప్పుడైతే ఇల్లు కోసం అయితే వాళ్ళైతే షిఫ్ట్ అవుతారనమాట. సెకండ్ హీరో. ఆ తర్వాత పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.